వీలైనంత వరకు ఈ హీలింగ్ అనేది త్రూ మెడిసిన్ ద్వారా కాకుండా ఈ మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ కానీ ఇలా సెల్ఫ్ కోచింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందండి. ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. అండ్ చాలా వరకు నేను నా సెల్ఫ్ లవ్ కోచింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని అంటే, నాకు ఒక బాధ వస్తుంది నా లోపల. అది ఏం బాధ? మా పేరెంట్స్కి చెప్పినా అర్థం కాదు, మా హస్బెండ్కి చెప్పినా అర్థం కాదు, మా ఇన్లాస్కి చెప్పినా అర్థం కాదు, కానీ నాకు బాధ వస్తుంది. వాళ్ళ బెస్ట్లో వాళ్ళు అలా కాదు నాన్న, లైఫ్ అంటే ఇలా చూడాలి, ఇలా ఆలోచించొద్దని ఎంత చెప్పినా ఎమోషనల్గా నాకు ఒక వ్యాలిడేషన్ నేను కోరుకున్నాను అక్కడ. అసలు ఎమోషనల్ వ్యాలిడేషన్ అనేది ఒకటి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. ఆ వ్యాలిడేషన్ లేకనే నేను అంత గోత్రి అయ్యానని కూడా నాకు తర్వాత అర్థమైంది. కానీ నేను మాత్రం చాలా పెయిన్ ఫీల్ అయ్యేదాన్ని. నా బాధ ఎవరు అర్థం కావట్లేదు, నన్ను ఎవరు లవ్ చేయట్లేదు, వీళ్ళందరూ పేరుకే తల్లిదండ్రులు, పేరుకే హస్బెండ్, పేరుకే ఇన్లాస్, నన్ను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఇది నా ఫ్యామిలీయే కాదని చాలా బ్లేమ్ చేసేదాన్ని నేను. కొన్ని అయితే బయటికి కూడా అనేదాన్ని మా హస్బెండ్తో, నువ్వు అసలు నాకు హస్బెండ్వే కాదు, నన్ను అసలు కేర్ చేయట్లేదు, నన్ను అసలు లెక్క చేయట్లేదు అని. సో ఎప్పుడైతే నేను కోచింగ్స్కి వెళ్ళానో అక్కడ నాకు నా మెంటర్స్ ఒక నాన్ జడ్జిమెంటల్ స్పేస్ ఇచ్చారనమాట. నాన్ జడ్జిమెంటల్ స్పేస్ అంటే నువ్వు ఇది అని వాళ్ళు మీకు జడ్జిమెంట్ చేయరు. అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, మీ లోపల ఏం బాధ ఉంది అని మనతో వాళ్ళు వర్క్ చేసి హీల్ చేస్తారు. అలా నేను చాలా పర్సనల్ సెషన్స్కి వెళ్ళి చాలా కోచింగ్స్ చేసుకొని నన్ను నేను బాగా అవేర్నెస్తో హీల్ చేసుకొని, when I am ready, I was like, okay, I want to throw this to a whole world అని అలా ముందుకు వచ్చి. యాక్చువల్లీ మీరు చెప్పిన ఈ సెల్ఫ్ లవ్లో మీరు చాలా టాపిక్స్ చెప్పేశారు. అసలు స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నారు, ఇన్నర్ చైల్డ్ అన్నారు. అసలు ఇన్ని టాపిక్స్ ఉంటాయని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మోస్ట్లీ ఈవెన్ వాళ్ళు డివోషనల్గా ఉన్నా సరే వాళ్ళకి ఇవేం తెలియదు. అసలు మన లోపల ఏం జరుగుతుంది, మన లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది, అది మనకి తెలియదు, కప్పేస్తాం అంతే. ట్రూ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే, ట్రూ స్పిరిచువాలిటీ లైక్ మన మీద మనం డీప్ వర్క్ చేసుకోవడం. ఫస్ట్ మనం మనలాగా హ్యాపీగా మన సోల్ యొక్క నేచర్ని, మన హార్ట్ని బయట పెట్టడం. మన హార్ట్ ఇలా హ్యాపీగా ఇలా కూర్చొని ఏదో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంది, బట్ మైండ్ వచ్చేసి బాగా ఓవర్ థింక్ చేస్తూ ఉంది. లోపల ఫీలింగ్స్ అన్నీ కెవోటిక్గా ఉన్నాయి. అసలు ఏ ఫీలింగ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అర్థం అవ్వట్లేదు. మన లోపల ఆ మహాభారతం ఉంటుంది అనమాట. దానికన్నా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనల్ని మనం హీల్ చేసుకుంటామో, ఎప్పుడైతే సెల్ఫ్ కనెక్షన్ జరుగుతుందో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.